మహాభారతంలో అగ్ని పరీక్ష లాంటి సందర్భం ఎక్కడ ఏర్పడింది అంటే ద్రోణాచార్యుల వారికి సర్వసైన్యాధిపత్యం ఇచ్చాడు దుర్యోధనుడు. ఎవరైనా సాక్షాత్ పాండవులకు గురువు. ద్రోణుడికి సర్వసైన్యాధిపత్యం ఇవ్వగానే ద్రోణాచార్యుల వారు దుర్యోధనుడిని ఒక వరం కోరుకో అన్నారు. అంటే దుర్యోధనుడు అన్నాడు, ధర్మరాజుని ప్రాణములతో పట్టి బంధించి తీసుకురండి. ద్రోణాచార్యుల వారు మురిసిపోయారు. అబ్బా, ఇన్నాళ్ళకి రానా శిష్యుడు అనిపించుకున్నావు, ఎంత మంచి మాట అడిగావురా. అజాత శత్రువు అన్న మాట ధర్మరాజుకి అన్వయమైందని ఇప్పుడు నాకు అర్థమైంది. ధర్మరాజుకి శత్రువులు లేరు, అందుకే నువ్వు కూడా ధర్మరాజుని ప్రాణములతో తీసుకురమ్మని అడిగావు, ధర్మరాజుని చంపమని అడగలేదు. అంటే నాకు అర్థమైంది, నేను ధర్మరాజుని ప్రాణములతో పట్టి తీసుకొస్తే మీరు ఓడిపోయారు, అయినా నువ్వు నాకన్నా పెద్దవాడివి, అన్నగారివి, అందుకే రాజ్యం నీకు ఇచ్చేస్తున్నానని రాజ్యమో రాజ్యంలో సగభాగమో ధర్మరాజుకి ఇస్తావు, అందుకే కదూ తీసుకురమ్మన్నావు. దుర్యోధనుడు అన్నాడు, అందుకు కాదు తీసుకురమ్మన్నది గురువర్య, ధర్మరాజుని మీరు ఏ కారణం చేతనైనా సంహరిస్తే భీమార్జునులకుల సహదేవులు రుద్రమూర్తులైపోతారు. వాళ్ళ విజృంభణాన్ని తట్టుకోలేక కౌరవ సైన్యం మడిసిపోతుంది. అప్పుడు ధర్మరాజు మరణించి నాకు వచ్చే ప్రయోజనం ఏముంది? ధర్మరాజుని ప్రాణములతో పట్టి తెచ్చారనుకోండి, వేరొకసారి జూదం ఆడిస్తాను, శాశ్వతంగా అజ్ఞాతవాసాలకు పంపించి రాజ్యం ఏలుకుంటాను. ఇంత అసాధ్యమైన ఆలోచన అని ద్రోణాచార్యుల వారు అన్నారు. పక్కన అర్జునుడు రక్షగా లేకపోతే ధర్మజుడిని పట్టి బంధించి తెస్తా, నీ కోరిక తీరిస్తా. అర్జునుడు కాపాడుతుండగా ధర్మజుడు నా చేతికి చిక్కడం అసంభవం. అర్జునుడి యొక్క రక్షణలో ఉన్నంతకాలం ధర్మరాజుని పట్టుకోగలిగిన వాడు లేడు. ద్రోణాచార్యుల వారిది సర్వసైన్యాధిపత్యం. యుద్ధానికి వెళ్ళాడు, చీల్చి చెండాడేశాడు. ఆయన ముందు నిలబడగలిగినటువంటి ప్రజ్ఞాశాలుడు ఎవరు? ఆఖరికి అర్జునుడు కూడా నిలబడలేకపోయాడు. అంత భయంకరమైనటువంటి యుద్ధం చేస్తున్నాడు. అంత గొప్ప యుద్ధం చేస్తుంటే కృష్ణ భగవానుడు అర్జునుడి దగ్గరికి వెళ్ళి అన్నాడు, మా గురువు గారిని నమస్కారాలు పెడుతూ నువ్వు ఇలాగే చూస్తూ ఊరుకుంటే ఒక్క పూట చాలు, రోజు అక్కర్లేదు, ఒక పూటే, ఆ తర్వాత ఇక పాండవ సైన్యంలో ఎవ్వరూ ఉండరు, నీతో నాతో కలిపి. ద్రోణుడు అందరి శిరస్సులు తెగకోసేస్తాడు. కాబట్టి ఎలాగైనా ద్రోణుడు పడిపోవాలి, తప్పదు, సమయం ఆసన్నమైపోయింది. కాబట్టి ద్రోణుణ్ణి పడగొట్టే ఉపాయం ఆలోచించు. ధర్మరాజు అన్నాడు, ఎలా? గురువుగారే మహానుభావుడు విజృంభించిపోతున్నాడే, మాకు అస్త్ర విద్య నేర్పినవాడే, ఎలా నిగ్రహించడం? ద్రోణుడి చేతిలోంచి ధనస్సు జారిపోవాలంటే ఒక్క మాట చెప్పాలి, ఆయన కడుపున పుట్టిన కొడుకు వెళ్ళిపోయాడని చెప్పాలి. వెళ్ళిపోయాడంటే చనిపోయాడని చెప్పాలి. ఎవరు కొడుకు? అశ్వత్థామ. అశ్వత్థామ మరణించాడని చెప్పు, వదిలిపెట్టేస్తాడు ధనస్సు. చేతిలో ధనస్సు జారిపోయిందా, ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ద్రోణుడిని సంహరించడానికే పుట్టిన దృష్టజ్యుమ్నుడు ద్రోణుడి తల తరిగేస్తాడు. గురువుగారు ప్రాణం కన్నా మిన్నగా మమ్మల్ని పెంచి పెద్ద చేసిన వారు, అటువంటి గురువుగారి కొడుకు గురువుతో సమానం. గురువుగారి కొడుకు చనిపోయాడని అబద్ధం చెప్పనా? నా వల్ల కాదన్నాడు ధర్మరాజు. నీ వల్ల కాకపోతే నువ్వు నీ సైన్యం అంతా మట్టి కరచిపోతుంది. మనిషికి అన్నిటికన్నా పెద్ద ధర్మం ఏమిటంటే తాను ప్రాణంతో బ్రతకడం. ఈ పెద్ద ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి ఒక చిన్న అధర్మం చెయ్యవచ్చు, అప్పుడు పెద్ద ధర్మాన్ని నిలబెట్టుకోవడమే అవుతుంది. నేను అందుకే ధర్మం వేరు ధర్మ సూక్ష్మం వేరు అన్నాను. కృష్ణుడు ధర్మ సూక్ష్మం చెప్పాడు. ధర్మం పట్టుకుని చచ్చిపోమ్మని లేదు, ధర్మ సూక్ష్మం పట్టుకుని బతకమన్నారు. అసలు నువ్వోడివి బతకాలి కదా, నువ్వోడివి బతికితే అధర్మం పోయి ధర్మం నిలబడాలి. రేపు పొద్దున్న పాండవులు బతికితే కదా ధర్మం నిలబడ్డం, లేకపోతే అధర్మం నెగ్గితే ఇంకా లోకానికి ఆదర్శమే ఉంటుంది. కాబట్టి ద్రోణుడు పడిపోవాలి, పడిపోయి తీరాలి, అది అధర్మం కాదు, ధర్మం నెగ్గడానికి ధర్మ సూక్ష్మం. కాబట్టి చెప్పు. తటపటాయిస్తున్నాడు ధర్మరాజు గారు. అన్నయ్య చెప్పడు ఎలాగోనని. భీముడు ఏం చేశాడంటే అశ్వత్థామ అని పేరున్న ఒక ఏనుగు ఉంది, దాన్ని తన గదాదండంతో కొట్టి సంహారం చేసి అశ్వత్థామ హతః, అశ్వత్థామ చచ్చిపోయాడు. విన్నాడు ద్రోణాచార్యుల వారు. ఆయన కించిత్ బెసకలేదు, ఇది భీముడి మాట, నేను నమ్మను. అశ్వత్థామని చంపగలిగిన వాడు ఎవరున్నాడు? ఆయన పరమశివుని యొక్క వరంతో వచ్చినటువంటి వాడు. కాబట్టి నా కొడుకుని చంపలేదు. మధ్యందిన మార్తాండుడిలా వెలిగిపోయాడు.
అన్ని బాణప్రయోగం చేసి అలా పడగొట్టేశాడు. అదే మహాభారతం జరుగుతుంటే అబ్బా ఏమి ద్రోణాచార్యుల వారిలా అనిపిస్తుంది. ఆయన వెడుతూ ఉంటే ఆయన రథం భూమి మీద వెళ్ళేది కాదుట, భూమికి 4 అంగుళాల పైన వెళ్ళేవి చక్రాలు. అంతటి తేజోమూర్తి, అంతటి ధనుర్విద్యా పారంగతుడు, అంతటి మంత్రశాస్త్రవేత్త, ఆచార్యుడు. అటువంటి వాడు అంత యుద్ధం చేస్తున్నాడు. కృష్ణ పరమాత్మ వచ్చి అన్నారు, ధర్మరాజా ఇప్పటికైనా నువ్వు ఆ మాట అనకపోతే ఇక సైన్యం అనేటటువంటిది నిలబడదు, ధర్మము నిలబడదు. నా మాట విను, భీముడు చెప్పిన మాట నిజమే అని చెప్పు. అంత గొప్పగా యుద్ధం చేస్తున్నాడు. కానీ ఏమిటి కృష్ణుడు మాట్లాడుతున్నాడు, ధర్మరాజు మాట్లాడుతున్నాడు, భీముడు మాట్లాడుతున్నాడు, నా కొడుక్కి ఆయన అయిందా అని ఎక్కడో అనుమానం వచ్చింది. భీమసేన నువ్వు చెప్తే నమ్మను, ధర్మరాజు చెప్తే నమ్ముతా. ధర్మరాజా నిజం చెప్పు, నిజం చెప్పండి. ధర్మరాజా చెప్పు, ధర్మరాజు చెప్తే నిజమే. ధర్మరాజా చెప్పు, నా కొడుకు మరణించాడా అని అడిగాడు. ధర్మరాజుకు ఒళ్ళంతా చెమట్లు పట్టే, ఎదురుగుండా గురువుగారు, ఎలా చెప్పడం? కృష్ణుడు అన్నాడు, చెప్పకపోతే చచ్చిపోతాం, చెప్పు అన్నాడు. చెప్పలేక చెప్పకుండా ఉండలేక ఇటు కృష్ణుడు అటు గురువు గారు, ఒకరు జగద్గురువు ఒకరు గురువు, ఏం చేస్తాడు? అందుకని అన్నాడు, అశ్వత్థామ హతః కుంజరః. అశ్వత్థామ మరణించాడు, ఏనుగన్నది. పాపం ఈ రెండో మాట వినపడలేదు ద్రోణాచార్యుడు. అప్పటికి యుద్ధం చేయబోయాడు. కానీ సప్తర్షులు వచ్చారు. బ్రాహ్మణుడవై పుట్టావు, ధనుర్విద్యాభ్యాసం చేశావు, శిష్యులకు నేర్పావు, ఏ అవసరమో యుద్ధం చేశావు, చాలు. ఇంతమందిని పరిమార్చావు, నీకు సమయం అయిపోయింది, ఇక భూమి మీద ఉండేటటువంటి కాలం పూర్తయిపోయింది. ఇప్పటికైనా నా మాట విని ఆయుధాన్ని వదిలిపెట్టేసి నీ తేజస్సుతోటే పరమాత్మ యందు ఐక్యమైపో అన్నాడు. ఎప్పుడైతే ధర్మరాజు గారు ఈ మాట చెప్పాడో, ఇంత ద్రోణాచార్యుల వారికి, ఇంత గొప్ప గురువుకి, ఇంత గొప్పగా ధనుర్విద్య నేర్చుకున్న వాడికి ఒక్క మంత్రం స్ఫురించలేదు, ఆలోచనకి రాలేదు. మీద వచ్చి అస్త్రాలు పడిపోతుంటే ప్రతిఘటించలేకపోయాడు. ధనస్సు వదిలిపెట్టేసి రథంలో కూలిపోయాడు. ఒక్క దూకున దృష్టజ్యుమ్నుడు వచ్చి, అప్పటికే ఆయన యోగ మార్గంతో తన శరీరంలోంచి తేజస్సుని, బ్రహ్మరంధ్రాన్ని భేదించి పైకి తీసి చులోకాన్ని దాటి నక్షత్ర మండలాన్ని దాటించేశాడు. అలా వెళ్ళిపోయాడు మహానుభావుడు ద్రోణుడు. అలా వెళ్ళిపోతున్నటువంటి ద్రోణుడి యొక్క శరీరం అక్కడ ఉన్నది నిజానికి. అయినా దృష్టజ్యుమ్నుడు పౌరుషంతో ఆయన రథం మీదకి దూకి వద్దు 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 అని అర్జునుడు మొత్తుకుంటున్నా వినకుండా ఆయన జుత్తు పట్టి ఖడ్గంతో కంఠం ఖండించి యుద్ధభూమిలోకి విసిరేశాడు. దానికోసం స్వర్గారోహణ పర్వంలో నరకలోకాన్ని దర్శించవలసి వచ్చింది ధర్మరాజు గారు తర్వాతి కాలం.